హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారాలే కాకుండా వివాదాస్పదంగా కూడా తరచూ వార్తలకు ఎక్కుతున్నారు. ఈ కోవలోనే రాజీవ్ కనకాల గారి మీద చీటింగ్ చేశాడంటూ కేసు అయితే నమోదైంది. రాజీవ్ గారు లిటిగేషన్లో ఉన్న ఒక ఫ్లాట్ని తెలిసి కూడా టాలీవుడ్ ప్రొడ్యూసర్ విజయ్ చౌదరి గారికి అమ్మడంతో దాన్ని కొన్న ఆ ప్రొడ్యూసర్ ఆ స్థలాన్ని మరొకరికి అమ్మాలని ట్రై చేయగా అసలు వ్యవహారం బయటపడింది. దాంతో రాజు తెలిసి కూడా లిటిగేషన్లో ఉన్న ఆ స్థలాన్ని అమ్మాడని గ్రహించిన విజయ్ చౌదరి వెంటనే రాజు కాల్ చేయగా అతను స్పందించకపోవడంతో ఆగ్రహానికి లోనైన ఆ ప్రొడ్యూసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో రాజీవ్ కనకాల గారికి రాజకొండ పోలీస్ కమిషనర్ నోటీసులు పంపించగా ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ గా మారింది. అసలు రాజీవ్ కనకాల గారు అమ్మిన ఆ స్థలం నిజంగానే లిటిగేషన్ లో ఉందా? అంత పెద్ద యాక్టర్ కొడుకైన రాజు హీరోగా రాణించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమకి ఒకనొక టైంలో ఎందుకు విడాకులు ఇవ్వాలి అనుకున్నారు అంటే నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. రాజీవ్ గారి అసలు పేరు రాజీవ్ కనకాల. ఈయన నవంబర్ 13, 1969లో హైదరాబాద్ లో జన్మించారు. ఈయన తండ్రి పేరు దేవదాస్ కనకాల, తల్లి లక్ష్మీదేవి. అలాగే రాజీవ్ గారికి శ్రీలక్ష్మి అనే చెల్లెలు కూడా ఉంది. ఇక రాజీవ్ కనకాల గారి పూర్వీకులు ఆర్థికంగా బలవంతులైనప్పటికీ రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ గారు కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం వల్ల ఆర్థికంగా నష్టాల పాలవడంతో రాజీవ్ కనకాల గారు పుట్టే టయానికి వారి ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబంగా ఉండేది. ఇక ఇదిలా ఉండగా రాజీవ్ కనకాల గారి తండ్రి దేవదాస్ కనకాల గారి విషయానికి వస్తే వారి ఫ్యామిలీలో 8 మంది సంతానం కాగా వారిలో దేవదాస్ గారే పెద్దవాడు అవడంతో కొంత గారాభంగా పెంచారని తెలుస్తుంది. ఇక దేవదాస్ కనకాల గారు చదువుకునే టైంలో చదువు కంటే స్కూల్ ప్రోగ్రామ్ లో నాటకాలు వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. అలా అతను ఏ నాటకం వేసినా అందరూ పొగుడుతూ ఉండేవారు. అప్పటి నుంచి అతనికి యాక్టింగ్ అంటే మక్కువ ఎక్కువ ఏర్పడింది. అతను యాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ తన చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వైజాగ్ లో తన బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ ని పూర్తి చేశారు. ఇక చదువు పూర్తయిన తర్వాత సినిమాలో నటించాలని భావించి తన నటన ఇంప్రూవ్ చేసుకోవడానికి పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. ఇక ఎప్పుడైతే ఆ కోర్స్ పూర్తయిందో ఆ తర్వాత చెన్నై వెళ్లి సినిమా అవకాశాల కోసం ట్రై చేయగా అతనికి అవకాశాలు రాలేదని చెప్పాలి. దాంతో ఇక చేసేదేమీ లేక మద్రాస్ ఫిలిం యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారు. అలా ఆ టైంలోనే అతను స్టూడెంట్స్ గా రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి లాంటి యాక్టర్స్ యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ నిమిత్తం గెస్ట్ గా వచ్చిన దేవదాస్ కనకాల గారు అక్కడ నాటక ప్రదర్శన చేస్తున్న లక్ష్మీదేవి గారిని చూసి ప్రేమలో పడ్డారు. ఇక అదే విషయం లక్ష్మీ గారికి చెప్పగా ఆమె మొదట రిజెక్ట్ చేశారు. దీనికి కారణం దేవదాస్ గారి కంటే లక్ష్మీదేవి 6 సంవత్సరాలు పెద్దది కావడం ఒక రీజన్ అయితే వీరిద్దరు కులాలు వేరే కావడంతో రిజెక్ట్ చేశారు. అయితే ఆమె రిజెక్ట్ చేసినప్పటికీ నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పగా ఆమె కూడా ఒప్పుకున్న వారి పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి స్నేహితుల సహాయంతో ఒక గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత దేవదాస్ గారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ లో పనిచేయడం వల్ల తన ఫ్యామిలీని అక్కడికే తీసుకువెళ్లారు. ఇక ఈ జంటకు రాజు, శ్రీలక్ష్మి అని 2 సంతానం జన్మించారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వీరిద్దరు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ కొత్తగా వచ్చిన నటీనటులకు శిక్షణ ఇస్తూ ఉండేవారు. ఇక అంతా బాగానే ఉంది. ఆర్థికంగా కూడా ఎటువంటి లోటు లేదనుకునే లోపే అప్పట్లో వచ్చిన ఎంజీఆర్ ప్రభుత్వం మద్రాసులో తెలుగు వారికి శిక్షణ ఇవ్వడం ఆపేయాలని కండిషన్ పెట్టడంతో చేసేదేమీ లేక దేవదాస్ గారు వారి ఫ్యామిలీని తీసుకుని హైదరాబాద్ వచ్చేసి అక్కడే మధు ఇన్స్టిట్యూట్ లో పనిచేశారు. అలా అతను పనిచేసే క్రమంలో మధు ఇన్స్టిట్యూట్ రోజు రోజుకి డెవలప్ అవడం చూసి నేనే సొంతగా ఒక ఇన్స్టిట్యూట్ పెడితే బాగుంటుందని ఆలోచించి అప్పు చేసి మరి ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏపీ అనే యాక్టింగ్ స్కూల్ అయితే ఓపెన్ చేశారు. అలా ఒకవైపు యాక్టింగ్ స్కూల్ రన్ చేస్తూనే మరోవైపు యాక్టర్ గా తన సత్తాను చాటాలనుకున్నారు. అలా సినిమా అవకాశాల కోసం ట్రై చేయగా అప్పట్లో ఏఎన్ఆర్ గారి ఫ్రెండ్ గా బుద్ధిమంతుడు సినిమాలో నటించారు. ఆ తర్వాత వరుసగా 100కు పైగా సినిమాలు నటించినా తను నటించిన ఏ సినిమాలోనూ అతను నటుడిగా గుర్తింపు అయితే రాలేదు. ఇక సినీ ఇండస్ట్రీ నేను సాధించలేని తన కొడుకు ద్వారా తీర్చుకోవాలనుకున్నారు. ఇక ఇదే క్రమంలో తానే ప్రొడ్యూసర్ గా మారి తన ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకున్న వారందరికీ ఛాన్స్ ఇచ్చేవారు. అలా ప్రొడ్యూసర్ గా మారి దాదాపు 10 సినిమాలు తీసినప్పటికీ అవన్నీ అట్టప్లాప్ గా నిలిచి అప్పుల పాలయ్యారు. దాంతో తండ్రి యొక్క పరిస్థితి చూసి మళ్లీ వారికి పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో దేవదాస్ గారి అబ్బాయి రాజు కనకాల గారు హీరో అవ్వాలని అనుకున్నారు. ఇక రాజు కనకాల గారి విషయానికి వస్తే ఈయన హైదరాబాద్ లో డిఏవి స్కూల్లో చదివారు. రాజు గారికి హీరో కావాలనే కోరిక బలంగా ఉండడంతో ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క తన తండ్రి దగ్గరే యాక్టింగ్ కోసం శిక్షణ తీసుకుంటూ ఉండేవారు. అలా రాజు తన ఇంటర్ డిగ్రీ హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంఏ థియేటర్ కోర్స్ కోసం సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు.
అయ్యారు. తన పాకెట్ మనీ కోసం సీరియల్స్లో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా నటిస్తూ ఉండేవారు. ఇక ఎప్పుడైతే తన చదువు పూర్తయిందో రసరంజని అనే నాటకాల కంపెనీలో చేరగా అలా వచ్చిన డబ్బుతోనే తన ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ చేసేవారు. ఇక ఈ క్రమంలోనే రాజీవ్ గారికి 1993లో మాధురి అనే సీరియల్లో హీరోగా అవకాశం వచ్చింది. ఈయన జతగా సుమ గారిని తీసుకున్నారు. అలా వీరిద్దరూ మొట్టమొదటిసారిగా ఆ సీరియల్ ద్వారానే పరిచయం అయ్యారు. అలా ఆ సీరియల్ ద్వారా ఏర్పడిన పరిచయం కారణంగా వెనువెంటనే జీవనరాగం అనే సీరియల్లో కూడా నటించగా ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలోనే రాజు తండ్రి మేఘమాల అనే సీరియల్ ని రాజు కనకాలతో తీయాలని ప్లాన్ చేయగా రాజు గారు హీరోయిన్ గా సుమన్ అయితే రికమెండ్ చేశారు. అలా ప్రేమికులుగా ఉన్న వీరిద్దరు సీరియల్ పూర్తయిన తర్వాత రాజు గారు ఇక సుమన్ మ్యారేజ్ చేసుకోవాలని భావించి ఆమెకు ప్రపోజ్ చేయగా నాకు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి, ఇండస్ట్రీని నిలదొక్కున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఆయన యొక్క ప్రపోజల్ ని రిజెక్ట్ చేశారు. దాంతో చేసేదేమీ లేక రాజు గారు సుమకు బ్రేకప్ చెప్పి తన కెరీర్ మీద ఫోకస్ అయితే చేశారు. అలా పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ రాజుకి ఎటువంటి గుర్తింపు రాలేదు. దాంతో సీరియల్స్ లో ఎక్కువగా నటించడం జరిగింది. అలా రాజీవ్ గారు సీరియల్ యాక్టర్ గా బిజీ అవుతున్న టైంలోనే సుమ గారు హీరోయిన్ గా కళ్యాణ ప్రాప్తిరస్తు అనే మూవీలో నటించారు. దానితో పాటు మలయాళంలో కూడా 6 సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ ఆమెకి నటిగా గుర్తింపు అయితే రాలేదు. దాంతో తెలుగులోనే అవకాశాల కోసం ట్రై చేద్దామని సుమ హైదరాబాద్ వచ్చి ఇక్కడే అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేది. అలా ట్రై చేయగా పవిత్ర ప్రేమ అనే సినిమాలో సుమ గారికి చిన్న ఛాన్స్ అయితే వచ్చింది. అలాగే ఆ మూవీలో రాజీవ్ కూడా నటించడంతో మరలా వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఇక సుమ గారు కూడా ఆ తర్వాత రాజు కనకాల గారికి సినీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అతని ద్వారా అయినా సినిమా అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో పెళ్లికి ఓకే చెప్పింది. ఇక వీరిద్దరి ప్రేమ విషయం వారి పెద్దలు చెప్పగా తన కొడుకు ఒక హీరోయిన్ ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఒప్పుకోలేదు. కానీ సుమగారి ఫ్యామిలీ ఒప్పుకోవడంతో వీరి పెళ్లి వారి సమక్షంలోనే 1992లో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. ఇక వీరిద్దరికి ఒక పాప ఒక బాబు జన్మించారు. ఇక మ్యారేజ్ అయిన తర్వాత రాజు గారికి సినిమాల్లో అవకాశాలు వచ్చిన చిన్న చితక పాత్రలే వచ్చేవి. దానితో పాటు అతనికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా తక్కువగా ఉండటంతో ఆర్థిక భారం ఎక్కువ అయ్యేది. దాంతో ఇక సుమ గారు నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను, భర్తకు తోడుగా ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సినిమాల్లో వచ్చిన చిన్న చిన్న క్యారెక్టర్లు ఒప్పుకుంటూ వాటిలో నటించేవారు. అలాగే కొన్ని లోకల్ టీవీలో యాంకర్ గా కూడా పనిచేసేవారు. ఇక సుమ యాక్టింగ్ చేయడం నచ్చిన రాజు కనకాల గారు నువ్వు నటించొద్దు, నువ్వు అంతగా చేయాలి అంటే యాంకర్ గా కొనసాగు, అంతేకాని ఈ సినిమాలో నటించొద్దని రాజు కనకాల గారి ఫ్యామిలీ గట్టిగా చెప్పడంతో ఇక చేసేదేమీ లేక సినిమాలు వదిలేసి యాంకరింగ్ మీద దృష్టి పెట్టారు. ఇక అలా ఆ టైంలో ఈటీవీలో ప్రసారం కాబోతున్న స్టార్ మహిళా ప్రోగ్రామ్ కి ఆడిషన్ జరుగుతున్నాయని తెలిసి వాటికి వెళ్ళగా వెంటనే సెలెక్ట్ అయితే అయ్యారు. అలా ఈ ప్రోగ్రాం తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. దీంతో మరింత అవకాశాలు అయితే వచ్చాయి. వాటిని కూడా వెంటనే ఒప్పుకొని ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్ చేస్తూ ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. ఎంతలా పాపులర్ అయ్యారంటే ఒకప్పుడు నటుడు రాజు కనకాల అనేవారు, కానీ సుమ యాంకరింగ్ తర్వాత సుమ భర్త రాజు కనకాల అనే అంత స్టేజ్కి అయితే వచ్చారు. దాంతో అది నచ్చిన రాజు తల్లిదండ్రులు నువ్వు యాంకరింగ్ చేయడం మానేసి ఇంట్లోనే ఉండు, రాజు యాక్టింగ్ చేస్తాడని చెప్పినా వారి మాటలు లెక్క చేయకుండా సుమ తన పని తను చేసుకుంటూ ఉండేది. అలా వరుసగా ప్రోగ్రామ్స్ తో దూసుకెళ్తున్న సుమ చివరికి అత్తమామల్ని పిల్లల్ని భర్తని కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దాంతో రాజు మద్యానికి బానిసయ్యారు. ఎంతలా గొడవ పడేవారంటే ఒకనొక టైంలో విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారు. అప్పట్లో ఆ వార్తలు తెగ హల్చల్ చేసినప్పటికీ వీరిద్దరు నోరెప్పుకోవడంతో వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు అని అందరూ అనుకుంటున్న టైంలోనే వారిద్దరి పెద్దలు నచ్చ చెప్పడంతో కొంతవరకు యాంకరింగ్ తగ్గించి తన పిల్లల కెరీర్ మీద ఫోకస్ చేసింది. ఎప్పుడైతే పిల్లలు పెద్ద అయ్యారో ఆ తర్వాత నుంచి ప్రోగ్రామ్స్ కి ఓకే చెప్పి టీవీలో ఏ ప్రోగ్రామ్ జరుగుతున్నా అందులో సుమగారే ఉంటారు అనే అంతగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక ఇదిలా ఉండగా కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగా రాజు కనకాల గారి తల్లి మరణించారు. అదే టైంలో తన చెల్లి కూడా మరణించడంతో కొంత డిప్రెషన్ లోనై మానసికంగా కృంగిపోయారు. ఇక రాజు గారి పిల్లల విషయానికి వస్తే రాజు కొడుకు రోషన్ తన చదువు పూర్తయిన తర్వాత లండన్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించాలని అనుకున్నారు. దాంతో వీరిద్దరి మధ్య గొడవలు తగ్గించుకొని వారి పిల్లల కోసం మరలా వీరిద్దరు ఎప్పట్లాగానే హ్యాపీగా జీవిస్తూ వారి కొడుకు కెరీర్ మీద ఫోకస్ చేశారు. అలా రోషన్ మొట్టమొదటిసారిగా నిర్మలా కాన్వెంట్ లో శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ హీరో కాగా అతని ఫ్రెండ్ గా ఈ రోషన్ అయితే నటించారు. ఆ తర్వాత హీరోగా బబుల్గమ్ అనే మూవీలో హీరోగా లాంచ్ చేస్తూ రాజు కనకాల సుమ ఇద్దరు నిర్మాతలుగా మారి 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 2023లో రిలీజ్ అయిన ఆ మూవీ 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడంతో వీరికి నష్టం ఏర్పడి వారి ప్రాపర్టీని అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అలా రాజు కనకాల గారు లిటిగేషన్ లో ఉన్న ఆ ప్రాపర్టీని నిర్మాత విజయ్ చౌదరి గారికి అమ్మారు. ఇక రాజు గారు తన తండ్రి దేవదాస్ కనకాల గారు సాధించలేనిది తన కొడుకు రోషన్ ద్వారా సాధించాలనే ఉద్దేశంతో హీరోగా చేసే ప్రయత్నంలో మోగ్లీ అనే మరో మూవీని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక రాజు సుమ నెట్వర్క్ విషయానికి వస్తే సుమ యాంకరింగ్, రియల్ ఎస్టేట్, ప్రమోషన్స్ కలిపి మొత్తం 100 కోట్ల పైగా ఉందని తెలుస్తుంది. ఇక అంతా బాగానే ఉంది, లైఫ్ చాలా బాగుంది అనుకునే లోపే రాజు అమ్మిన ఆ ఫ్లాట్ లిటిగేషన్ లో ఉందని తెలిసిన విజయ్ చౌదరి రాజు కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవడం
లేకపోవడంతో మోసపోయానని తెలుసుకొని రాజు మీద కంప్లైంట్ చేయడంతో పోలీసులు రాజుకి నోటీసులు పంపించగా నా ఆరోగ్యం బాగోలేదు తర్వాత వస్తానని చెప్పగా అతనికి 2 రోజులు టైం ఇచ్చినప్పటికీ రాజు పోలీస్ స్టేషన్ కి హాజరు కాకపోవడంతో ఇక అతన్ని అరెస్ట్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలా మంది సజెస్ట్ చేయబడుతుంది. అలాగే కామెంట్ బాక్స్ లో హైప్ అనే మరో ఫీచర్ అయితే వచ్చింది. మీరు హైప్ చేయడం వల్ల మన వీడియో చాలా మంది సజెస్ట్ చేసి ఇది మన ఛానల్ కి హెల్ప్ అయితే అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.